3 స్వాగతం. మేజర్ జనరల్ ఎస్ఆర్ సిన్హా కమిషన్ 2010లో సిఫారసు చేసింది. ఇప్పుడు మోదీ అమలు చేస్తున్నారు అనేది దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మనం అదే చెప్పాము, అనేక సందర్భాల్లో అనేక కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక కానీ మనం పివి నరసింహారావు గారిది కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అదే జరిగింది అనుకోండి, రేపు పొద్దున మోడీ కానీ బీజేపీ అమిత్ షా కానీ ఇంకొకరు కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు, మీరు తెచ్చినటువంటిది మీరు సాకారం చేయలేదు, మేము దాన్ని మనం బిల్లును సభ ముందుకు తీసుకొస్తే మీరు పారిపోయారు. అదే ఆ నివేదిక రేపు ఏం చెప్తారంటే శ్రీనివాస్ గారు, మీరు చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని మంచి పనులు మేము కొనసాగిద్దామంటే మీరు తప్పించుకుపోతున్నారు, పారిపోతున్నారు అని చెప్పి మళ్ళీ వేదికలపై నుంచి వీళ్ళు ఎన్నికల సభలో మాట్లాడే అవకాశం ప్రమాదం ఉంది. దాంతోపాటుగా మీరు ఇంకొక కీలకమైనటువంటి అంశం బ్రేక్ ముందు అడిగారు. 3 రాష్ట్రాల్లో పరాజయం పాలైన తర్వాత ఈ అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చి చేశారనేటువంటి బీజేపీ పార్టీకి దాదాపుగా 1985-1990 నుంచి ఎక్కువ మేరకు సీట్లు తక్కువన్నప్పటికీ కూడా ఆ ఓట్లు పడి కొద్దిగా అక్కడక్కడ సీట్లు వచ్చింది కూడా ఎక్కడ అంటే మనకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంత మేరకు మద్దతు ఉంది పార్టీకి అనేటటువంటిది. కాంగ్రెస్ అనగానే మనకు ఎక్కువగా కొన్ని అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అటువైపున ఉంటారు, అగ్రవర్ణాలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు బీజేపీ ఉంది కాబట్టి ఇటువైపు మాట్లాడారు అనేటటువంటిది ఒకటి చర్చ జరుగుతూ వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు ఫలితాలను బట్టి అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. రైట్, అంటే దీని మీద అగ్రవర్ణాల ఆగ్రహమే పార్టీ ఓటమికి కారణం అనేది కూడా ఒక చర్చ కొనసాగుతోంది. సో దానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చైతన్య అనే ఒక కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. చైతన్య గారు. హలో. యా, మాట్లాడండి చైతన్య గారు. చైతన్య గారు చెప్పండి. అదే రిజర్వేషన్ గురించి ఇప్పుడు మోడీ గవర్నమెంట్, అది నేను మోడీ అని చెప్పానండి, బీజేపీ గవర్నమెంట్ ఇట్ హాస్ పాజిటివ్ యాక్చువల్ గా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ చూసుకుంటే ఇప్పటిదాకా అందరికీ రిజర్వేషన్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, అది ఎవరైనా కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ సంథింగ్, బట్ అందరిలోనూ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వాళ్ళకి బెనిఫిట్ ఎక్కడా లేదు. ఎందుకంటే జాబ్స్ కానీ వాటిని చూసుకుంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఫైనాన్షియల్ గా సౌండ్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ గెటింగ్ ది బెనిఫిట్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్. సో వాళ్ళకి ఈ విధంగా చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండ్ సపోర్ట్, వీ నీడ్ టు సపోర్ట్ ఇట్. మనం గవర్నమెంట్ ని సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా కొన్ని గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అగ్రీడ్, ఒక బిల్ తీసుకొచ్చినప్పుడు కొన్ని గ్యాప్స్ ఉంటాయి, కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఆ ఏమైనా నెగటివ్ పాయింట్స్ ఉంటే, చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గవర్నమెంట్ పుట్ ఫోర్స్ చేసి దాన్ని ఇంకా బెటర్ గా చేయడానికి మనం ఇచ్చేసుకోవాలి, కానీ దానికి అగేన్స్ట్ గా పోవడం అంటే దర్ ఇస్ నో పాయింట్. ఇట్స్ ఇలాజికల్ ఇఫ్ ఇట్ ఆల్ వి గో అగేన్స్ట్ బిల్. రైట్ రైట్ చైతన్య గారు. మరో కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి, నాగభూషణం గారు. నాగభూషణం గారు నమస్తే. నమస్తే అండి సార్. ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ 10% అని చెప్పనేసి ఈబీసీ కింద రిజర్వేషన్ ఇప్పటికిప్పుడే అమలు చేయడం అనేది హర్షణీయమే. అయితే ఎస్సీ వర్గీకరణ గత 10-20 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటి వరకు దాన్ని ఏ మేరకు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ముందుకు పోవడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్. మరి కాపు బిల్లులు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాపు రిజర్వేషన్ బిల్లులు ఇవి కూడా ఉన్నాయి కదండి, వీళ్ళలో లేదా పేదలు ముస్లిం కోట గురించి తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీల్లో ఈ రోజుకి వరకు కూడా చెట్టు కింద ఇళ్ల స్థలాలు లేకుండా, చెట్టు కింద రిజర్వేషన్ పొందలేకుండా, ఉద్యోగాలు లేకుండా అనేక మంది ఇబ్బందులు పాలవుతుంటే వాళ్ళ బిడ్డలను చదివించుకోలేకుండా, 3 పూట్ల పూజలు లేకుండా, వీళ్ళందరి గురించి రిజర్వేషన్ వీళ్ళ విషయాలు మన సెంట్రల్ గవర్నమెంట్ కి పట్టదా? కేవలం ఎస్సీ వర్గీకరణ టెక్నికల్ విషయం మీద కొట్టేశారు. దాన్ని తెలుగు రాష్ట్రాలు 2 అసెంబ్లీలో పెట్టి, పార్లమెంట్ లో అసెంబ్లీలో పెట్టి పంపించుంటే ఇప్పటి వరకు దాని మీద మోడీ గవర్నమెంట్ గారు ఒక్క నిమిషం కూడా కేటాయించలేని ప్రభుత్వం ఈ రోజు ఓబీసీలకి ఉన్నట్టుండి 10% ఇవ్వడం అనేది మాకందరికి ముందు వచ్చిన ఎస్సీ వర్గీకరణ చేయకుండా పోవడం, ముందు ధనిక వర్గాలకి ఈ విధంగా చేయడం అనేది ఎస్సీల పట్ల పక్షపాత వైఖరితో ఉందని చెప్పనేసి తెలియదు. రైట్ నాగభూషణ్ గారు, రైట్, మీరేమంటారు? అంటే 24 గంటల్లోనే బిల్లును రాజకీయ
సంకల్పం ఉంటే చేయొచ్చు అన్నట్టుగా తీసుకొచ్చారు, చేశారు, స్వాగతించారు. కానీ 24 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి నిన్న మందకృష్ణ మాదిక్ కూడా ఒక కామెంట్ చేశారు. సో మీరే ఇప్పుడు వాళ్ళు స్వాగతించిన దాన్ని అంటే ప్రజల్లోకి మంచి జరగాలి, చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలనేటట్టు అందరిలో కనపడుతున్నటువంటి అదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఎస్సీ వర్గాలకు సంబంధించి, ఎస్టీ వర్గాలకు సంబంధించి మనం షో మొదట్లోనే చెప్పాం శ్రీనివాస్ గారు, ఇంకా 90% మంది రిజర్వేషన్లకు దూరంగా ఉన్నారు. రిజర్వేషన్లు మనం వ్యతిరేకించట్లే కానీ అమల్లో ఉన్నటువంటి లోపాలను, అమల్లో జరుగుతున్నటువంటి జాప్యాన్ని, అమల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అనేది మనం చెప్పాము కూడా వాస్తవానికి. దానికి ఒక మెకానిజం పెట్టాలి, దానికి క్రిమి లేయర్ అంటామా ఇంకోటి అంటాం పెట్టాలి, దాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలనేటటువంటి చెప్పాము. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మందకృష్ణ మాది గారు ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెడుతున్నాయి, హామీలు ఇస్తున్నాయి, అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు, కేంద్రం దగ్గరికి వెళ్తామని చెప్పారు, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసి పంపించారు. దురదృష్టం ఏంటంటే దానికి తగ్గట్టుగా కేంద్రంలో ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు కూడా ఆమోదించాలంటే ఆ మేరకు వీళ్ళు లాబింగ్ చేయాల్సినటువంటి అవసరం, కానీ ఆ మేరకు వాళ్ళ పార్టీలపైన, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలపైన ఒత్తిడి తీసుకురావడం కానీ, లేదంటే ఈ బిల్లుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఆయా రాష్ట్రాల నుంచి ఒత్తిడి వచ్చేటటువంటి విధంగా చేస్తే తప్ప, ఒకటి 2 సందర్భాలు మనకు కూడా గుర్తుంది, ప్రైవేట్ బిల్లుగా వచ్చి కూడా వేగిపోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 21 టైమ్స్ ప్రైవేట్ బిల్లుగా వచ్చి వేగిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామం చెప్తా ఉన్నాం మనం. అంటే ఆ ఒత్తిడి ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలపైన బాధ్యతగా ఉంటుంది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ మంది జనాభా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర తీసుకున్నప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కలుపుకొని ఒక 100 మంది ఎంపీలో ఎవరు వెళ్ళి ప్రభుత్వం దగ్గర కూర్చొని ఈ బిల్లు మీరు పెడతారా లేదా మేము వ్యతిరేకంగా మారుతాం అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా ఏ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా కానీ దాన్ని టేకప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావద్దు అనేది ప్రభుత్వం మీద తెచ్చేటటువంటి ఒత్తిడిపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి బిల్లు అనగానే ఎస్సీలకు ఎస్టీలకు దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది అనుకోవడానికి ఇది ఒక భ్రమ అనేది కేంద్ర ప్రభుత్వమే ఆ భ్రమలను పటాపంచలు చేసేటటువంటి విధంగా క్లారిటీ ఇచ్చింది. కాబట్టి వీళ్ళు రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తారు. ఇంకొక డిమాండ్ కూడా వస్తుంది శ్రీనివాస్ గారు, అది కూడా మనం చర్చించాలి. దామాష పద్ధతిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ యొక్క రిజర్వేషన్ తగ్గిస్తూ వచ్చారు కదా, దాన్ని ఎందుకు పెంచలేకపోతున్నారు అంటే అదొక చర్చ, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. దానికి సంబంధించినటువంటి బిల్లు కానీ మళ్ళీ లోక్సభలో జరిగేటటువంటిది కానీ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటిది కానీ జరగొద్దని మనం చెప్పట్లా, అది జరగాలి. దానికి ఈ సందర్భంలో వీళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకెందుకు ఇవ్వలేదు అనే దానికంటే కూడా దీన్ని ఇప్పుడు మనం నాగభూషణ్ లాంటి వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి. ఈ ఉన్న సమస్యను తీసుకొచ్చారు కదా. ఇంకొక కాలర్ ఏం చెప్పారు, ఈ బిల్లును అమలు తీరును తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, స్వాగతిస్తున్నాం. చర్చలో అందులో అమలు జరిగేటప్పుడు ఉండేటప్పుడు సాధక బాధకాలు కానీ లేకపోతే కొన్ని అమెండ్మెంట్స్ కానీ సూచనకు వచ్చినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పారు. ఒక మంచి సూచన, ఇలాంటి స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ బిల్లు కానీ ఏ చట్టం తీసుకొచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం వాళ్ళు అనుకున్నట్టుగా 100% ఫలితాలు వస్తాయని అనుకోవడానికి లేదు శ్రీనివాస్ గారు. కొన్ని సాధక బాధకాలు, కొన్ని తప్పులు, కొన్ని అమలు చేస్తున్నప్పుడు కొద్ది ఇబ్బందులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన మొరాలిటీస్ ఏముంటాయి, ఎవరికి ఉంటుంది, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, వాటిని పసిగట్టాలంటే ఎలాంటి మెకానిజం కావాలి. నేనున్నాను, ఉదాహరణకు నాకు 10 లక్షల ఇన్కమ్ ఉంది, 20 లక్షల ఇన్కమ్ ఉంది అనుకోండి, నాకు 2 లక్షలు అని చెప్పి నేను ఒక అఫిడవిట్ ఇస్తాను. దీన్ని కౌంటర్ చేసేటటువంటి విధంగా దీన్ని పట్టుకునేటటువంటి మెకానిజం కావాలి. అప్పుడే కదా వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లేదంటే అగ్రవర్ణాలు కూడా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబాలు మళ్ళీ మేమే రిజర్వేషన్ తీసుకుంటామని చెప్పి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ యొక్క సంకల్పం దెబ్బతినేటటువంటి అవకాశం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఏ విధంగా అడిగారు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా నేను ఒక ప్రశ్న సూటిగా అడిగారు. ముస్లిం ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది, దాని బిల్లు ఆమోదం కోసం పంపింది, 6 నెలలుగా అది పెండింగ్ లోనే ఉంది. దానికి ఎందుకు మీరు ఆమోదం తెలపట్లేదు? ఈ ఈబీసీ బిల్లు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు, పరిస్థితులను దేశవ్యాప్తంగా కూడా అధ్యయనం చేయడానికి, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అందుకే అండి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటిది కానీ ఇలాంటివి జరిగినప్పుడు రాష్ట్ర అసెంబ్లీల నుంచి మెజారిటీ స్థాయిలో వాళ్ళ యొక్క ఒపీనియన్ కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు బిల్లు పెట్టాలి. అక్కడ ఓడిపోతుందా, వేగిపోతుందా, వాళ్ళ పార్టీల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకించింది.
ఆ వర్గాల నుంచి వాళ్ళకు ఓట్లు పడతాయా పడదా అని ఒకటి. కాంగ్రెస్ వ్యతిరేకించి బయటకు పోయింది అనుకోండి, ఆయా వర్గాలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు దూరం అవుతారా దగ్గర, ఇవన్నీ బేరీజు వేసుకుంటారు కదా ఎవరికి వాళ్ళు. దీనివల్ల ఇందాక మనం అనుకున్నాం రాజకీయ కోణంలోనే అనేటటువంటి చూసినప్పుడు ఈ బిల్లును తీసుకొస్తే మాకు ఏం ఉపయోగపడుతుంది, బిల్లును వ్యతిరేకిస్తే మేము ఏం నష్టపోతాం అనేటటువంటి రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే మాకు ప్రజల కన్సర్నే ముఖ్యము, ఆయా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి రాకున్నా పర్లేదు, మేము ఈ బిల్లు తెచ్చి నిలబడతాం అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ పార్టీలు లేవు. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు బాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా మేము అధికారంలోకి రాకున్నా పర్లేదు, ఈ బిల్లు దేము అధికారంలోకి రాకున్నా పర్లేదు, ఈ బిల్లు ఖచ్చితంగా తెస్తామనేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎంఐఎం అధినేత అడిగినా లేకపోతే మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేసినా, ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక డిమాండ్ వచ్చినా, రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి వచ్చినప్పుడు దానిపైన ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన కానీ పార్లమెంట్ పైన కానీ ఉంటుందనేది గమనించాలి. రైట్, మరో కాల్ ఉన్నారు పార్థిపన్ గారు. పార్థిపన్ గారు సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది కాపు రిజర్వేషన్ కి 5% కేటాయించి అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు గారు పంపించారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అదే విధంగా ప్రతి విషయాన్ని సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ విషయాన్ని పంపించినా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు ఆ 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఓటమి ఇప్పుడు వాళ్ళు అవసరపడి ఇది చేసినట్లుందే గానీ ఇది ప్రజలకు న్యాయం చేయాలనో ఎవరినో ఉత్తరించాలన్న మాత్రం కాదు సార్. టోటల్ ఈ రోజు పోలవరం కూడా ఎక్కడ జరిగింది సార్ అందరూ చూసారు కదా. కాబట్టి దాంట్లో అవినీతి జరిగింది అంటారు. మళ్ళీ ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో వండుకునేసి ఆయన చీప్ గా మాట్లాడడం ఎంత న్యాయం సార్? ఇదంతా కూడా ప్రజలంతా ఆలోచన చేయాలి సార్. టోటల్ దేశ ప్రజలంతా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్ ఈరోజు ఆ రోజు వచ్చేసి 2014లో తెలంగాణ ఆంధ్ర విధించిన తర్వాత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితేనే న్యాయం జరుగుతుంది, ఆయన అయితేనే నిలబడగలుగుతారు, భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు ఆయన దారి చూపించగలుగుతారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో ఆయన్ని ఆమోదించారు సార్. ఈ రోజు రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఏదైనా కానీ అన్ని దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితులు నిలబడి ఉంది. ఈ పరిస్థితుల్లో కానీ ఇతర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చిన్న పొరపాటు చేసినా కూడా రాష్ట్రం వచ్చి 100 ఏళ్ళు వెనకపోతుంది సార్. రైట్, ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్. రైట్ పార్థిపన్ గారు, ఒక పక్క అభివృద్ధి జరగట్లేదని చెప్తున్నారు, మరో పక్క అవినీతిమయంలో కూరుకుపోయింది అంటున్నారు. ఏ విధంగా దీన్ని ఇదిగా చెప్తున్నారు? అలాగే ముఖ్యంగా నిన్న ఈ ఆర్థిక బలహీన వర్గాలకు బిల్లుకి సంబంధించి చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించారు. కానీ కాపు రిజర్వేషన్పై తాము పంపిన ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదని కామెంట్ చేశారు. ఇదే విషయం కూడా ఇప్పుడు పార్థిపన్ కూడా అడుగు. పార్థిపన్ గారికి తెలియని ఇంత మాట్లాడినప్పుడు పార్థిపన్ గారికి తెలియని విషయం కాదు. రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు వేరు, కేంద్రంలో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చేటటువంటి రిజర్వేషన్ వేరు. ఇప్పుడు కాపులకు 5% డిమాండ్ చేశారని అనుకుందాం, వాళ్ళు అడిగే బిల్లు పాస్ చేసి పంపించారని చెప్తున్నారు. 10% రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు అన్నప్పుడు అందులో కాపులు కూడా వస్తారు కదా. మనం ఏమంటున్నాం అంటే 5% 10% తీసుకొచ్చారు కదా. ఈ దేశంలో రాష్ట్రాలకు 1-2 రాష్ట్రాలు ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే రాష్ట్రాలకు రిజర్వేషన్లు స్వతహాగా ఏర్పాటు చేసుకుని ఒక గీత గీసుకుని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అది కేంద్రం ద్వారా తీసుకోవాల్సినటువంటిది. అందుకే ఇప్పుడు నిన్నటికి నిన్న కేసీఆర్ గారు కూడా ఇదే బిల్లుకు సంబంధించి ఇదే కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఆ టీఆర్ఎస్ ఎంపీల నుంచి కానీ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ వస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు రిజర్వేషన్ అమలు తీరును రాష్ట్రాలకు బదలాయించండి అని చెప్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు కానీ ఇంకొక బిల్లు కానీ రిజర్వేషన్ అమలును రాష్ట్రాలకు బదలాయించే పరిస్థితి లేకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్రంలో దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కాపులకు సంబంధించినటువంటి బిల్లు అమలు చేసి పంపించినటువంటిది కానీ ఇంకొక రాష్ట్రంలో ఇంకొక విధమైనటువంటిది వచ్చింది కానీ గతంలో దాదాపు 21 సార్లు ప్రైవేట్ బిల్లుగా పార్లమెంట్ ముందుకు వచ్చినటువంటి సందర్భం కానీ పివి నరసింహరావు గారి హయాంలో జరిగినటువంటిది కానీ 2010లో వాళ్ళు ఇచ్చినటువంటి ముసాయిదాకు సంబంధించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఒక్కటల్లా ఇక్కడ కనపడేది ఏంటిదంటే దాదాపుగా ప్రభుత్వం యొక్క సమయం అయిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఎన్నికల కోసమే చేశారా అంటే రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలు వాళ్ళకు ఉపయోగపడేటటువంటి విధంగా కొంత మేరకు వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రక్రియనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పితే ప్రతి ఒక్కరు మాట్లాడేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు, మంచిదే, కానీ ఇప్పుడు ఇవ్వాల్సింది కాదు. సందర్భం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం ఏమంటున్నాం అంటే కానీ ఇందులోనే మీరు అన్నదానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది అంటున్నారు హడావుడిగా ఈ చట్టాన్ని ప్రతిపాదించారు, ఒక్కరోజు ముందే కేబినెట్ ఆమోదించి ఈ బిల్లులో
ఆమోదించిన ఈ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబిఎన్. తిరిగి స్వాగతం. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు హడావుడిగా ప్రతిపాదించారు, ఆమోదింపజేశారు, కానీ ఇందులో చాలా లోపాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘానికి దీన్ని పంపాల్సిందే అని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. ఓ పక్క ఆమోదించినా ఓ పక్క ఈ విధమైన వర్షన్స్ వినిపిస్తున్నాయి. మీరే అంటారు? ఒకటి మాత్రం వాస్తవం, ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు గతంలో కూడా మనం చెప్పాం. డిమానిటైజేషన్ సందర్భంలో కానీ, జిఎస్టీ అమలు విషయంలో కానీ సీనియర్ పార్లమెంటరీ స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో చర్చించి కొంతమేరకు సాధ్యాసాధ్యాలను బేరీజ్ వేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఆ సందర్భంలో కూడా చెప్పాం. ఈ సందర్భంలో కూడా అవసరం ఉండే. కాంగ్రెస్ పార్టీ మరి ఇలా చెప్పింది, లేకపోతే దీన్ని ఆదరాబాదరా తీసుకొచ్చారు, ఇది చేసిన అన్నప్పుడు నిన్న జరిగినటువంటి చర్చలో మీ వాదన బలంగానే వినిపించారు, తప్పలేదు. మరి ఓటింగ్ సమయంలో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఒక నెల రోజులు ఆగుదాం, దీని మీద వేద్దాము, ఇప్పుడు మీరు ఓటింగ్ పెడితే మేము బహిష్కరిస్తాం అనేటటువంటిది ఎక్కడ కనపడలేదు కదా. కనిపించలేదు. ఇప్పుడు ప్రజలకు అనేకమైనటువంటి మంచి ఆలోచనలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే మీడియాకు ఉన్న దానికంటే బాగుంటాయి, ప్రజాప్రతినిధుల కంటే బాగుంటాయి, మంత్రులుగా పనిచేసే వాళ్ళకంటే కూడా ప్రజల ఆలోచనలు బాగుంటాయి. కానీ ప్రజలు తమ గొంతును వెళ్ళి పార్లమెంట్లో వినిపించే అవకాశం ఉండదు కదా. చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలు తమకు తాము మాట్లాడే అవకాశం ఉండదు కదా. వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులుగానే వీళ్ళు ఉన్నారు కదా. మరి అలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క వాయిస్ను పార్లమెంట్లో వినిపించేటటువంటిది ప్రతిపక్షాలే కదా. ప్రతిపక్షాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మీ వాయిస్ బలంగానే వినిపించారు. మీరు కాంకరెంట్గా సూచనలు సలహాలు ఇచ్చి వాటిని మీరు కనుక బిల్లులో మార్పులు చేర్పులు చేయకపోతే, మేము బిల్లును వ్యతిరేకించట్లే కదా, మీరు మార్పులు చేర్పులు చేయకపోతే మేము ఈ ఓటింగ్లో పాల్గొనము, బహిష్కరిస్తామంటే దేశవ్యాప్తంగా ఒక నెగిటివ్ ఇండికేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ బిల్లును వీగిపోయేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం, మా దగ్గర ఇంత మద్దతు ఉంది, మీరు పెడితే మాత్రం వీగిపోతున్నటువంటి విధంగా వాళ్ళను రియలైజ్ అయ్యేటటువంటి విధంగా ఒక ప్రధాన ప్రతిపక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా వాళ్ళపైన. ఈ చెప్పాల్సినవన్నీ చెప్పి బిల్లుకు ఒకవైపు మద్దతు ఇస్తూనే ఓటర్లకు మేము వ్యతిరేకం కాకూడదు, అగ్రవర్ణాలకు మేము వ్యతిరేకం కాకూడదు అని చెప్పి బిల్లుకు మద్దతు ఇస్తూనే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడడం అనేటటువంటిది ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యంలో ఏంటంటే పూర్తి స్థాయిలో అనుకున్నట్టు జరగదు. మరి ఇదే బిల్లును పివి నరసింహారావు గారు పెట్టినప్పుడు బీజేపీ కానీ కొద్దిగా అక్కడక్కడ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో మార్పులు చేర్పులు చేయాలి, సుప్రీంకోర్టు కోర్టు. ఇది రేపు పొద్దున అదే చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును మరింత పకడ్బందీగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ముసాయిదా బిల్లునే మేము ఇంకొద్దిగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు దగ్గర నిలిచేటటువంటి విధంగా బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చామని చెప్తా ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో కాంగ్రెస్ వ్యతిరేకించడం అనేటటువంటిది వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఇంత ఆదరాబాదర కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఆదరాబాదరంగానే తీసుకుంటారు. మరి వాటిని ఆపాలన్నా, నిలుపుదల చేయాలన్నా, వ్యతిరేకించాలన్నా, వాటిని మార్పులు చేర్పులు చేయాలన్నా ఈ అందరూ ఈ 130 కోట్ల ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ గొంతు వినిపించాల్సింది ప్రతిపక్షాలే. మరి ఆ ప్రతిపక్షాలు ఆ స్థాయిలో నిన్న ప్రయత్నం చేసి ఉంటే ఒక 2-3 రోజులు, వారం రోజులు ఆగేటటువంటి అవకాశం ఉండేనేమో. ప్రత్యేక సమావేశాలు పెట్టి మళ్ళీ ఏమైనా అమలు చేసేటటువంటి వాళ్ళు అవన్నీ వదిలేసేసి బయటకు వచ్చి మేము వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారే తప్పితే దానిలో కాంక్రీట్ సూచన సలహాలు ఇచ్చుంటే ఖచ్చితంగా మార్చేటటువంటి. మరో కాల్ ఉన్నారు కొత్తగూడెం నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ని నేను చాలా సమర్థిస్తున్నానండి. ఇన్ని సంవత్సరాలకైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ చేసినందుకు చాలా సంతోషం. కానీ దీంట్లో కొన్ని ఎలిజిబిలిటీ పెట్టినట్టు పొలం ఇంత ఉండాలా, లేకపోతే ఇండ్లు ఇంత ఎస్ఎఫ్టీ ఉండాలా అని పెట్టినట్టే మిగిలిన కులాల్లో కూడా ఇలాంటివి పెడితే దాంట్లో పేదవాళ్ళు పైకి వస్తారు. అట్లా పెట్టకుండా ఉంటే దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళే చూసుకుంటున్నారు కానీ వాళ్ళ అవకాశాలు ఉన్న వాళ్ళు కింద వాళ్ళు అంతే ఉంటున్నారు. సో ఆ రకంగా పెడితే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. అదేవిధంగా ఇప్పుడు చాలా ఓసీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకుంటున్నారు, ఓసీ అంటే అదర్ క్యాస్ట్ అందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో ఉంటే ఓసీలో సీట్లు తీసుకుంటున్నారు, ఈ పర్సంటేజ్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడాను మనము కట్టలు చేయాలంటే తప్పనిసరిగా దీంట్లో ఏమైతే రిస్ట్రిక్షన్స్ పెట్టామో అదే రకంగా మిగిలిన కులాల్లో కూడా రిస్ట్రిక్షన్ పెడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి. రైట్. మరో కాల్ ఉన్నారు నంద్యాల నుంచి మహబూబ్ బాషా గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పారు కదా, ప్రజలకు ఆడపోయినా కానీ మనకు మాట్లాడడానికి అధికారం లేనట్టు చెప్పారు కదా వీళ్ళు. ఒకటి సార్, మనం ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఈయన ఒక ఎమ్మెల్యే గారి కానీ ఒక ఎంపీ గారి కానీ పోయి మాట్లాడాలనుకుంటే ఓట్లకు మాత్రం కరెక్ట్ మన ఇంట్లో కాడికి వచ్చి అడుగుతారు సార్. ఏమన్నా పోయి మన ప్రాబ్లం చెప్పాలంటే ఈయన ఎవరు కానీ ఒక్కరు కానీ పట్టించుకోరు.
నిజంగా సార్ ఎవరు పట్టించుకోరు. ప్రతి ఒక్కటి ఇప్పుడు దాకా మాకు కనీసం అంటే 15 ఏళ్ళు వేసినాం ఓట్లు మేము. ఒక సెంటు స్థలం లే, మళ్ళా ఒక కార్డు బియ్యం కార్డు ఉంటే కానీ బియ్యం కార్డు కూడా పేరే లేదు అసలు. ప్రతి ఒక్కటి సార్ ఒక చిన్న దానికి కూడా మనం కోటా కోసం మాట్లాడుతున్నామండి భాష గారు, జరిగింది. యా రైట్ రైట్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఎలా వేస్తే బాగుంటుంది, ఏం చేయాలనేది చెప్పింది ఆయన కూడా అదే దాదాపుగా రిపీట్ చేశారు. భాష గారి ఆవేదన కూడా ఏంటంటే ఇది ఒక సందర్భం కాబట్టి మనం రాజకీయ పరంగానే ఇది చూస్తారు, రాజకీయ కోణంలోనే చూస్తారు అనేది ఆయన చెప్తున్నారు. ఎస్ అందుకే మనం కూడా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఓటర్లు చైతన్యవంతులై బాగా ఆర్థికంగా ఉన్నటువంటి వాడు మన దగ్గర రాడు, మనం పోతే వాల్యూ ఇవ్వడు అనుకునేటటువంటి వాళ్ళకు ఎందుకు వేస్తున్నారు ఓట్లు అంటున్నాను. పేదల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తే కనుక అతను మీ దగ్గరికి వస్తాడు కదా. మనం ఎంతసేపు ఓటర్ల యొక్క నాడి కూడా మారిపోయింది. ఓటర్లు కూడా ఏమైపోయారు ఈరోజు, అతనే గెలుస్తాడట కదా, అతనికి డబ్బులు ఎక్కువనేట కదా, అతనికి ఆస్తులు ఎక్కువనేట కదా, అతన్ని ఎన్నుకుందాము. ఇలాంటి ట్రెడిషనల్ రాజకీయాలు వద్దని చెప్తున్నాం. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాడు, ఓటర్ల కోసం నిలబడేటటువంటి వాడు, సమస్యలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తున్నాం. మరి అది వినగానే కదా ఈరోజు మనం వచ్చిన నెల రోజులు అతను ఏం చెప్పి ఓట్లు ఉన్నప్పుడే మన ఇంటి దగ్గరికి వస్తారు సార్ అంటున్నాడు. మరి ఆ రోజు నిలదీయండి, ఆ రోజు నిలదీస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ప్రజల గలం ఖచ్చితంగా వినిపించాలి. ప్రజలు ఓటు వేసే సమయంలో ఖచ్చితంగా కొద్దిగా ఆలోచనాపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉండదు. భాష గారు మీలాంటి వాళ్ళకు మీరు అన్నారు గతంలో రేషన్ కార్డు ఉండేది, ఇప్పుడు మా పేరు కూడా లేకుండా పోయిందని చెప్పి. మనలాంటి వాళ్ళు కోరుకునేది ఒకటే, కూడు గుడ్డకు సంబంధించినటువంటిది, చదువు వైద్యానికి సంబంధించినటువంటి ఈ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వాలు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక జబ్బు పడ్డటువంటి వ్యక్తి ఒకరుంటే ఆ కుటుంబం 10 సంవత్సరాలు వెనక్కిపోతున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో మనం పనిచేస్తూ ఉన్నాం. విద్యకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతను ఉన్నత విద్య అభ్యసించేటటువంటి విధంగా అతనికి అవకాశాలు కల్పిస్తే ఏ ప్రభుత్వం వాళ్ళకి ఆదుకోవడమో కోట్లాది రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే నిలబడి బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి మార్పు రావాలని మనలాంటి వాళ్ళు కోరుకుందాం. అది వస్తుంది అనేటటువంటిది కూడా ఆశాజనకంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు 4:30 గంటలు ఒక అర్థవంతమైన చర్చ జరిగిందని చెబుతూ ఉన్నారు. కానీ ఆ చర్చ జరిగే సమయంలో సభలో మోదీ ఉన్నారు, రాహుల్ ఉన్నారు. కానీ ఈ బిల్లుపై ఇద్దరు మాట్లాడలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మోడీ గారు ఎప్పుడు సందర్భం బట్టి ఎప్పుడు మాట్లాడంటే ఇప్పుడు సామాజిక న్యాయశాఖ మంత్రికి సంబంధించినటువంటి సామాజిక అంశం ఇది. ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. ఎవరైనా సభ్యులు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆయనతో సమాధానం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ప్రధాని గారు మాట్లాడే అవకాశం ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము, ఇందులో మంచి పాయింట్లు లేవు, ప్రజలకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉందని రాహుల్ గాంధీ గారు లేవనెత్తితే గనక అప్పుడు ఆ స్థాయిలో ప్రతిపక్ష నేత లేవనెత్తితే గనక ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ హౌజ్ లీడర్ ఆఫ్ ద హౌజ్ ఆయన సమాధానం ఆ స్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పాము, మీరు ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అన్నట్టుగా అక్కడే మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే మీరు విమర్శించడానికి అవసరమైనటువంటి పాయింట్లు మీ దగ్గర ఖచ్చితంగా ఉంటే మీకున్నటువంటి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ విషయానికి వస్తే సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కదా ఆయన చూసుకుంటాడు. ఒక పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనగానే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారంటే మనందరికీ తెలిసినటువంటిదే. ఇలాంటి సమయంలో నేను అంత సమర్థిస్తున్నాను, 96% బాగుంది, ఈ 4% ఇగో ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మీరు ఖచ్చితంగా మార్చాలి, లేదంటే మా నుంచి మద్దతు ఉండదు అనేటటువంటి విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుంటే ఆ 4 పాయింట్లు లేవనెత్తిన దానికి మోడీ గారు సమాధానం ఇచ్చేటటువంటి వాళ్ళు. అంటే ఒక కేంద్ర మంత్రితో ఆయన జవాబు ఇచ్చిన దాంతోటే, లేకపోతే మధ్య మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇంకొక సీనియర్ మంత్రులు కానీ సీనియర్ సభ్యులు కానీ అక్కడికి ఇంటర్వ్యూ అయ్యి వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇస్తే సరిపోయింది అనుకున్నప్పుడు బిల్లు పాస్ అయిపోయింది. బిల్లు పాస్ అవ్వడానికి అవకాశం లేదు, వాకౌట్ చేస్తున్నారు, వ్యతిరేకంగా మారుతున్నారు, బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడా కడుతున్నారు అనుకున్నప్పుడు ఒక విధానపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత హౌస్ లీడర్ పైన ఉంటుంది. అక్కడి దగ్గర రాలేదు శ్రీనివాస్ గారు. మనం అనేది ఏంటంటే గత 3 రోజులుగా ఆ బిల్లుకు సంబంధించి ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. కానీ దానికి సమాధానంగా ఆయన మోదీ మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా లేదంటే? సభ బయట జరిగిన దానికి సభలో సభానాయకుడు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతగా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇదే గలం సభలో వినిపిస్తే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోవడానికి కూడా కారణం ఏంటంటే 1991-92 టైంలో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన దాన్ని మెరుగుపరిచామన్నారు.
2010లో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన దాన్నే మేము మెరుగుపరిచి ముందుకు తీసుకొచ్చామన్నారు. ఒకవేళ వ్యతిరేకిస్తే మీరు తప్పుడు బిల్లును తీసుకొచ్చారా, తప్పుడు నిర్ణయం తీసుకురా అని ప్రశ్నించేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అన్నిటికి మించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూపీఏకో కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ పక్షాలకు వైపుగా ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొంతమేరకు దగ్గర అవుతున్నటువంటి వాళ్ళు కూడా దూరమయ్యేటటువంటి ప్రమాదం ఉంది అని గమనించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోవచ్చు. అయితే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే మాట్లాడినటువంటి సందర్భంలో, ప్రతిపక్షాలు ఆ స్థాయిలో విమర్శించినటువంటి సందర్భంలో తనకు తానుగా ప్రధాని మోడీ గారు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని బిల్లుల్లాగానే సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి డీల్ చేస్తున్నప్పుడు సభలో కనుక ఆ మంత్రిని ఉక్కిరిబిక్కిరి అయ్యేటటువంటి విధంగా ప్రశ్నలు సంధిస్తే ఆ బిల్లు వీగిపోయేటటువంటి ప్రమాదం ఉందనుకుంటే ఒక్కసారి ప్రధాని గారు అప్పీల్ చేసేటటువంటి అవకాశం ఉండేదేమో. ఒక్క విషయం చెప్పండి, నేడు రాజ్యసభ ముందుకు బిల్లు వస్తుంది, సో ఆమోదం లాంఛనం మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే వ్యతిరేకించినటువంటి పక్షాలు పార్టీలు కానీ పార్లమెంట్లో ఆ స్థాయిలో కనిపించలేదు కాబట్టి లోక్సభలో. ఇప్పుడు లోక్సభలో బిల్లుకు మద్దతు ఇచ్చి రాజ్యసభలో వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పార్టీ విధానం ఒకే రకంగా ఉంటుంది. మహా అయితే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఈరోజు సభకు హాజరు కాకపోవచ్చు. సభకు హాజరు కాకపోతే రేపు పొద్దున మళ్ళీ బయటకు వచ్చి ఈ బిల్లు ఇంతమంది సభ్యులు ఉన్నారు, బిల్లును కనీసం మద్దతు ఇవ్వలేదు, వ్యతిరేకించలేదు, సభకే డుమ్మా కొట్టారని చెప్పి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో వాళ్ళు ఎప్పుడైతే లోక్సభలో ఆమోదం తెలిపారో ఆ పార్టీకి రాజ్యసభలో ఒక విధానం, లోక్సభలో ఒక విధానం ఉంటుందని అనుకోవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇతర యూపీఏ పక్షాలన్నీ ఇట్లా బైకాట్ చేస్తుంటే కనుక రాజ్యసభలో బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఆ స్థాయిలో మద్దతు లేదు కనుక అక్కడ వీగిపోయే ప్రమాదం ఉంది అనేటటువంటి సంకేతాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి పార్లమెంట్ లోక్సభలో, రాజ్యసభలో అలాంటి జరుగుతుందనేటటువంటిది ఇండికేషన్ ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా ఇది అమలు జరగడానికే 100% అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే